హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. లాస్ట్ వీడియోలో డబ్బు అంటే ఒక స్టోర్ ఆఫ్ వాల్యూ, మన అవసరాల కోసం వాడుకుంటామని తెలుసుకున్నాం. డబ్బు సంపాదిస్తున్నాం, అది నిలవకపోతే కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ వీడియోలో మనము డబ్బు మేనేజ్మెంట్లో మొదటి స్టెప్ అంటే హౌస్ హోల్డ్ బడ్జెటింగ్ గురించి మాట్లాడుకుందాం. అసలు బడ్జెట్ అంటే ఏంటి? బడ్జెట్ అంటే మనకి ఎక్కడ ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒక అంచనా వేయడం. అదే ఇల్లు కట్టేటప్పుడు కానీ, పెళ్లి చేసేటప్పుడు కానీ బడ్జెట్ వేసుకుంటారు. సినిమా ప్రొడ్యూసర్ అయితే సినిమా బడ్జెట్‌కి ప్లాన్ చేస్తారు. అలాగే ఇంటి బడ్జెట్ అంటే ఆదాయం మరియు ఖర్చులు ముందుగానే ప్లాన్ చేసుకోవడం. మొదటిగా మనము ఆదాయం ఎంత ఉందో తెలుసుకోవాలి. ఎంప్లాయీ చేత సాలరీ ఫిక్స్డ్‌గా ఉంటుంది. అదే బిజినెస్ చేస్తే ఆదాయం కొద్దిగా అటు ఇటు ఉంటుంది. ఇలా చేస్తే మన చేతిలో నిజంగా ఎంత డబ్బు ఉందో స్పష్టంగా తెలుస్తుంది. అది తెలుసుకున్న తర్వాత ఈ ఏ ఆ డబ్బుని ఎక్కడ ఖర్చవుతుందో చూడాలి. దానికోసం మన ఖర్చులను ప్రధానంగా 3 భాగాలుగా విభజించుకోవచ్చు. అవసరమైన ఖర్చులు, ఎంటర్‌టైన్‌మెంట్ ఖర్చులు, లగ్జరీ ఖర్చులు. అవసరమైన ఖర్చులు సాధారణంగా తప్పనిసరి ఖర్చులివి. లేదా దాదాపుగా స్థిరంగా ఉండే ఖర్చులు. ఉదాహరణకి రెంట్ గానివ్వండి, కరెంట్ బిల్ గానివ్వండి, ఇంటి అవసరాలు, పిల్లల స్కూల్ ఫీజులు, ఈఎంఐలు, ఇన్స్యూరెన్స్ పేమెంట్ లాంటివి. రెండో భాగం అయితే ఎంటర్‌టైన్‌మెంట్ ఖర్చులు. ఇవి కొంచెం ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి. డబ్బు తక్కువగా ఉన్నప్పుడు మనము వీటిని తగ్గించుకోవచ్చు. అదే డబ్బు కొంచెం ఎక్కువ మిగిలితే ఖర్చు పెట్టుకోవచ్చు. ఉదాహరణకి రెస్టారెంట్స్‌కి వెళ్ళడము, సినిమాలు చూడడము, ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులకు వెళ్ళడము, అలాగే నెట్‌ఫ్లిక్స్ గానివ్వండి, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ లాంటి సబ్స్క్రిప్షన్‌లు. మూడో భాగానికి వస్తే లగ్జరీ ఖర్చులు. ఇవి తప్పనిసరివి కావు. కానీ మనం మన కోరికతో చేసుకునే ఖర్చులు. ఉదాహరణకి నగలు కొనడం లేదా ట్రిప్స్‌కి ప్లాన్ చేయడం. ఒక సింపుల్ బడ్జెట్ ప్లాన్ వేద్దాం ఇప్పుడు. సపోజ్ సాలరీ ఒక 25,000 రూపీస్ ఉంది. 25,000 అంటే ఇంట్లో ఇంట్లో ఖర్చులు సుమారుగా 10,000 రూపాయలు అవుతాయి. రెంట్ ఖర్చులు ఒక 8,000 8,000 అవుతాయి. ఎంటర్‌టైన్‌మెంట్ ఖర్చులు ఒక 2,000. సో ఇక్కడ మిగిలిన మనకి సేవింగ్స్ 5,000 రూపీస్. మనం బడ్జెట్ తయారు చేసిన తర్వాత ప్రతి భాగానికి ఎంత ఖర్చు చేయాలి అని ముందుగానే నిర్ణయిస్తాం. ఆ తర్వాత నెల పూర్తయ్యాక తిరిగి చేసుకునే ఏ ఖర్చులు మనం ఎక్కువైనాయో చూసుకుంటాం. ఇలా 6 నెలలు లేదా ఒక సంవత్సరం పాటు మీరు కంటిన్యూయస్‌గా బడ్జెట్ చేస్తూ ఉంటే, మనం ఖర్చు చేసే అలవాట్ల గురించి మనకు తెలుస్తుంది. ఏ ఖర్చులు ప్రతి నెల అనుకున్న దానికంటే ఎక్కువవుతుంది అని తెలుసుకుంటాం. అప్పుడు వచ్చే నెల దాన్ని కంట్రోల్ చేసుకోవాలి మనం. అన్ని ఖర్చుల తర్వాత మిగిలేది మన సేవింగ్స్. అప్పటి జనరేషన్ వాళ్ళైతే ఫస్ట్ సేవింగ్స్ చేసుకున్న తర్వాత మిగిలిన దాన్ని ఖర్చు పెట్టుకునేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో చాలామంది ఫస్ట్ ఖర్చు చేసేస్తారు. మిగిలింది ఏదో సేవ్ చేసుకుంటారు. మీకు బడ్జెట్ ప్లాన్ చేయడం అలవాటు ఉందా లేదా తెలీదు. కానీ ఈ రోజు నుంచి అలవాటు చేసుకోండి లేకపోతే. మొదట్లో బడ్జెట్ చేయడం అనేది కొద్దిగా కష్టం అనిపించొచ్చు. కానీ లాంగ్ రన్‌లో మీకు చాలా హెల్ప్ చేస్తుంది. ఇంతకీ మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారు? ముందు సేవ్ చేసి తర్వాత ఖర్చు పెడతారా? లేదా ఫస్ట్ ఖర్చు పెట్టిన దాని తర్వాత సేవ్ చేసుకుంటారా? మీ పద్ధతి ఏదో కామెంట్‌లో తప్పకుండా చెప్పండి. మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.